హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ ఇవాళ మనకి మెయిన్ షెఫ్ ఎవరంటే మహేశ్వరి అండ్ నందిని. మీకు తెలుసు ఆల్రెడీ నేను ట్రాన్స్జెండర్స్ అని ఇంకొకటి చెప్పను, మిమ్మల్ని డివైన్ ఉమెన్ అంటాను నేను. డివైన్ ఉమెన్తోని మీకు స్వాగతం. అండ్ రియా, నందిని, జ్యోతి అండ్ దెన్ సురేఖ, ఈ ఐదుగురితోని ఇవాళ మనం అద్భుతమైన వంకాయ కూర చేయబోతున్నాము. వాళ్ళ ఫస్ట్ పేరు కూడా అడగండి మేడం, ఎందుకంటే మమ్మల్ని అడుగుతా. మహేష్ తెలుసు, నందు తెలుసు, గౌతమ్ తెలుసు, వీళ్ళిద్దరే తెలియాలి మనకి. ఇప్పుడు తెలుస్తుంది. సో మేమేంటంటే ముందు పేర్లు మాట్లాడుకుంటున్నాము. మీరు ఆల్రెడీ 3 ఎపిసోడ్స్ చూసినట్టయితే కనుక వీళ్ళందరినీ మీ ఆప్తుల్లాగా ఆల్రెడీ భావించి ఉంటారు. వాళ్ళతోని ఒకరిద్దరితోని ఆల్రెడీ మీకు ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా ఏర్పడి ఉంటుంది. ఒక్కసారి గో బ్యాక్ అండ్ సీ, చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. మనతో పాటు మనతో నడిచే థర్డ్ జెండర్ ఎవరు, ఏంటి, వాళ్ళ మనోగతం ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ మనం వంట చేసుకుంటూ వెళ్తున్నాం సైలాస్ కిచెన్లో. జ్యోతిని అసలు పేరేంటి అంటే బాలు, అండ్ సురేఖ సురేందర్. అంటే మీరు కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటారా? అంటే రాశిఫలం ప్రకారం మన పుట్టిన రాశి ఏదైతే ఉంటుంది, అవును, వాళ్ళు పెట్టే పేరు ఎందుకు అక్షరం అని చెప్పి ఓకే ఓకే. కొంచెం కింద రాయి ఇట్లాగా, అప్పుడు కారం. ఇట్స్ ఎ టిప్. వంకాయ ఫ్రైయా? ఫ్రై మేడం. ఓకే. పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఇది చేత పట్టుకొని అక్కడ దగ్గర తీసుకెళ్ళి 1 టీ స్పూన్ జీలకర్ర. నేను నా కూతురికి వంట నేర్పిస్తున్నట్టే ఉంది. థ్యాంక్ యూ మేడం, మాకు అంత అదృష్టం మీ వల్ల. మినపప్పు అండ్ ఇది శనగపప్పు. మహేశ్వరి చేతులు వణుకుతున్నాయి ఇక్కడ. ఫస్ట్ టైం మేడం ముందుకు రావడం. మీరేమనుకుంటారంటే ట్రాన్స్జెండర్స్ అనగానే మీ ఇంటి ముందుకు వచ్చి లేకపోతే మీ షాప్ ముందుకు వచ్చి చప్పట్లు కొట్టగానే వాళ్ళని చూసి భయపడితే చాలా బలవంతులు అది ఇది అనుకుంటారు. కానీ వాళ్ళు మానసికంగా నాలాంటి ఒక శ్రీమూర్తి. బతుకు తెరువు కోసం తను పొట్టకూటి కోసం ఎన్నో తిప్పలు పడుతుంది, అందులో ఇదొకటి. అంతేనా? కరివేపాకు కూడా వేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుంటాం. నందిని కరివేపాకు కూడా భయపడుతుంది. ఒక ఉల్లిగడ్డ. ఇవి 1/2 కేజీ వంకాయలు. ఇందులోంచి 2 దొంగలించింది తనుశ్రీ. టమాటా పచ్చడిలో 2 వంకాయలు వేసింది. అవును, బాగుంటుంది. బిల్పన అయిపోయి. నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి. ఓకే, కొద్దిసేపు మూత పెట్టుకుందాం మేడం. ఉల్లిపాయలు కూడా మూత పెడదామా? కొంచెం సేపు. మేము ప్రీవియస్ ఎపిసోడ్స్లో చాలా చర్చ జరిపాము. దేని గురించి అంటే పుట్టుక దగ్గర నుంచి కొంచెం పెద్ద ఈ స్టేజ్ వచ్చేదాకా వాళ్ళు ఎలాంటి సంఘర్షణకు లోనయ్యారు అనే విషయం గురించి ఒకసారి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. మీ మీద ఎందుకు అన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి అనే దానికి మీకు ఒక క్లారిటీ ఉంది. మీరు చెప్పారు లాస్ట్ ఎపిసోడ్లో ఏ విధంగా ఎట్లాంటి అది చేస్తున్నారని. మీ మెయిన్ వృత్తి ఏంటి భిక్షాటన కాకుండా? అంటే మేడం ట్రాన్స్జెండర్స్ వచ్చేసరికి బ్రతకటానికి అంటే మేము ఒక దొంగతనం చేసి బ్రతకలేము కదా, లేకపోతే దాంతోపాటు ఒక జాబ్ చేసి బ్రతకలేము. ఎందుకంటే మాకు జాబ్ ఎవరు అవకాశం ఇవ్వరు కాబట్టి. సో మేము ఏం చేసుకొని బ్రతికేటోళ్ళం అంటే డాన్స్, నృత్యము, దాంతోపాటు భిక్షాటన. మూడోది వచ్చేసరికి ఇక సెక్స్ వర్క్ చేసుకొని బ్రతికేటోళ్ళం. ప్రాస్టిట్యూషన్ తప్పు అని ఏమనిపించదా? తప్పు అంటే మేము ఏమన్నా దొంగతనమో ఇంకేమైనా చేస్తే భయపడాలి కదా మేడం. మేము వేరే వాళ్ళని అయితే మేము బ్రతకాలి అంటే మా శరీరాన్ని అమ్ముకున్నా బ్రతకాల్సి వస్తుంది. ఊపిరి తీసుకోవాలి, పొట్ట కింద కూడు పెట్టాలి అంటే. అండ్ వాళ్ళ ఇంకొక క్వశ్చన్ అంటే ఏంటంటే అండి, ఆఫ్ ద స్క్రీన్ ఆడవాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేస్తే తప్పలేదు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా ఉంది, రిజిస్టర్డ్ ఉన్నారు కదా కొన్ని ఏరియాస్లో, మేము చేస్తే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్. మనలో ఎవరైనా ఆన్సర్ చేయగలిగితే చేద్దాం, మరి చేయలేకపోతే కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా ప్రాస్టిట్యూషన్కి ఇక్కడ అవకాశం లేదు కదా నల్గొండలో అయితే? లేదు మేడం, మాకెంబటే అదే చెప్తున్నాము. మేము ఒక ట్రాన్స్జెండర్గా పుట్టినందుకు మేము చాలా రకాలుగా లోపల కుమిలిపోయేటటువంటి విషయాలే అవి. ఎందుకంటే
మాకు ఎవరి దగ్గర నుంచి కూడా సమాజంలో చూసుకోండి, బయట ఎవరి దగ్గర మన గవర్నమెంట్ తరఫున చూసుకోండి, మాకు ఎక్కడ కూడా మాకు ఒక ఫ్రీడమ్ అనేది లేదు. నాది అసలు ఒక విషయం చెప్పాలంటే ట్రాన్స్జెండర్ అనేది గవర్నమెంట్కి అవగాహన లేదు. అసలు ట్రాన్స్ అంటే ఎవరు, ట్రాన్స్ మైల్ ఎవరు, ఎన్ని రకాల సెక్స్, ప్రకృతికి విరుద్ధంగా సెక్స్ అనేది నేరం ఒకప్పుడు. ఇప్పుడు అది కాదు. గేస్ ఉంటారు, ఎంఎస్ఎం ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు. మేల్ సెక్స్ విత్ మేల్, ఒక మగవాడితో మగవాడి సెక్స్ అంటే గేస్ అన్నారు వాళ్ళని. గేస్ వేరే అలాంటి అఫీషియల్స్ బాగా పబ్బులలో తిరుగుకుంటూ వాళ్ళు చేస్తారు. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యే కొడుకు లాంటి వాళ్ళు అలా చేసుకుంటారు. వాళ్ళని మనం అనకూడదు, వాళ్ళ జోలికి మనం పోలే, అంత స్థాయిలో మేము లేము. ఎంఎస్ఎం అంటే ఒక మగవాడు తన సర్జరీ లేదు, ఏం లేదు, ఓన్లీ బ్యాక్ సెక్స్. స్పూన్ ఎక్కడ ఉంది, ఒక యానల్ సెక్స్, ఒక అతను అబ్బాయి ఇంకో అతని తోటి సెక్స్ చేయడం ఎంఎస్ఎం. ట్రాన్స్జెండర్స్ సర్జరీ. కానీ అది ఇప్పుడు లేడీస్ ఉన్నారు మేడం, లెస్బియన్స్ ఉంటారు. లెస్బియన్స్ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని పెన్నిస్ పెట్టించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక లేడీనే ఇష్టపడతారు, లేడీ చేసుకోరు. అది అంటే వాళ్ళు కూడా ఒక రకంగా ఫీలింగ్స్ లోపల. ఢిల్లీలో అక్కడ అందరికి అన్ని ఉన్నాయి. అంటే వాళ్ళు లేడీస్ ఉంటారు కానీ వాళ్ళు జెంట్స్, మాకు లేడీస్ ఎట్లా ఉంటుందో యాక్టివిటీస్ వాళ్ళకు జెంట్స్ లా ఉంటాయి మేడం. వాళ్ళ లెస్బియన్స్ అంటారు. అంటే జెంట్స్ గా పుట్టి మేము ట్రాన్స్ ఎలా అయ్యామో వాళ్ళు లేడీస్ లా పుట్టి ట్రాన్స్ అయ్యారు. వాళ్ళ ట్రాన్స్లేషన్ వాళ్ళు చేంజ్ అవుతారు, మేము చేంజ్ అవుతాము. అందుకే మమ్మల్ని ట్రాన్స్జెండర్స్ అంటారు. వాళ్ళని మిమ్మల్ని ట్రాన్స్ ఉమెన్స్ అంటారు, వాళ్ళని ట్రాన్స్ మెన్స్ అంటారు. ట్రాన్స్ అనేది ఉద్దేశం ఒక అబ్బాయికి పుట్టి సర్జరీ చేసుకున్నది ట్రాన్స్లేషన్. ఇక్కడ అబ్బాయిలు ఎక్కువ అతను ఆపరేషన్ చేసుకుని మారిపోవడం అనే దాన్ని ట్రాన్స్ అంటారు. మారిపోకుండా వాళ్ళని ఎంఎస్ఎం, లేడీ లెస్బియన్స్ అనేది అది వేరు, అలా ఉంటారు. అయితే నేను డాన్సర్ని, కూచిపూడి డాన్సర్, క్లాసికల్ మేడం. ఇప్పుడు మా ఈ లెస్బియన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను మేడం. అసలు వీటన్నిటికీ థర్డ్ జెండర్ పార్టీస్ అన్నిటికీ బ్యాక్ బోన్ ఎల్జీబీటీ కమ్యూనిటీ. ఎల్జీబీటీ అంటే తెలుసా మేడం? ఇందులోని ఈ థర్డ్ జెండర్ పార్టీస్ అందరూ వస్తారు. ఎల్ అంటే లెస్బియన్స్, బి అంటే బైసెక్సువల్స్, టీ అంటే ట్రాన్స్జెండర్స్, జి అంటే గేస్. సో వీళ్ళందరూ కమ్యూనిటీ, వీళ్ళందరి తరపున ఒక ఆర్గనైజేషన్ కూడా అందులోకి వస్తారు. వీళ్ళందరూ ఒక ఆర్గనైజేషన్ లాగా ఉండి వీళ్ళ కోసం సపోర్టివ్గా వీళ్ళ హక్కుల కోసం పోరాడేవాళ్ళు అనమాట. సో వాళ్ళ గురించి కొన్ని యాక్టివిటీస్ ఇలా మోటివేషనల్గా కూడా ముందుకు ఎలా వెళ్ళాలి. సో ఈ ఎల్జీబీటీ కంపెనీ చాలా, ఎల్జీబీటీ కంపెనీ కాదు, సొసైటీ, ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీ ఫార్వర్డింగ్కి చాలా దోహదపడుతుంది అనమాట. ఇది బ్యాక్ బోన్ లాగా చెప్పుకోవచ్చు. అసలు చెప్పాలంటే ట్రెండ్ మార్చడమే. అయితే అది ప్రకృతి విరుద్ధం కాదా? జనరల్గా ప్రకృతి ఆది నుంచి ఏమొస్తుంది మనకి, స్త్రీ పురుషుల ఏమంటారు కలయిక గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. లేడీస్ అనేది, జెంట్స్ అనేది, బైసెక్షువల్ అనేది వాళ్ళల్లో ఇన్హరెంట్గా, ఇప్పుడు మీరున్నారు ఒక అబ్బాయిగా జన్మించారు కానీ మీలో అన్ని ఆడ లక్షణాలు ఉన్నాయి, ఆడ కోరికలు ఉన్నాయి, ఏమంటారు ఆడ ఎమోషన్స్ ఉన్నాయి, అమ్మతనం ఉంది మీలలో, ఆడతనం ఉంది మీలో. అందుకని మీరు ఒక ట్రాన్స్ కోసం తపన పడ్డారు, ఇంత పోరాటం చేస్తున్నారు. అలా కాకుండా పిచ్చి పెట్రేగి ఉన్నది సరిపోక ఇంకేదో కావాలి, ఇంకేదో కొత్తగా ఎత్తుక్కోవాలని పిచ్చి పట్టినట్టు చేసే వాళ్ళని ఏమంటారు? వాళ్ళే కమ్యూనిటీ కిందకు వస్తారు. మీరు అన్నది అది జనరల్గా సొసైటీలో పీపుల్స్ ఆలోచించేది. కానీ ఒక్క మాట మేడం నేను క్లారిటీగా చెప్తాను. మన హిందూ సాంప్రదాయం గురించి తెలుసు కదా. మన హిందూ సాంప్రదాయం గుడి దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్తాం కదా. పురాతనమైన గుళ్ళు, వాటి మీద ఎప్పుడన్నా శిలాఫలకాలు ఉంటాయి, రాతితో చెక్కిన శిలాఫలకాలు ఉంటాయి. వాటి మీద ఎప్పుడన్నా బొమ్మలు చూసారా మేడం? శృంగారపరంగా చాలా ఉంటాయి. అందులో గ్రూప్ సెక్స్ ఉన్నట్టుంటాయి, మెన్ టు మెన్ సెక్స్ ఉంటుంది, ఫీమేల్ సెక్స్ ఉంటుంది. అందులో మెయిన్గా ఎందుకు నిర్వచించారు మేడం? ఇప్పుడు మనం పిచ్చెక్కి వెర్రెక్కి అని, అఫ్కోర్స్ మీ ఒపీనియన్ కాదు, సొసైటీ ఒపీనియన్. సో అలా ఒపీనియన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ పురాతన మందిరాల మీద, గుళ్ళ మీద ఇలాంటి కట్టడాలు ఎందుకు, ఇలాంటి చెక్కలు జనరల్గా మాకు ఏమని చెప్తారంటే అలాంటి కట్టడాలు ఎందుకున్నాయనే క్వశ్చన్ ఆల్ ఓవర్ ఉంది. చరిత్రలో కొన్ని ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. దేవతలు అర్జునుడే ఒక ట్రాన్స్జెండర్ డాన్స్ మాస్టర్. అప్పటి నుంచి దేవతల కాలం నుంచే ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అర్ధనారీశ్వరు, సగభాగం అటు సగభాగం ఇటు. అర్ధనారీశ్వరు పార్వతి శివుడు కలిసిన భాగం మాది దేవతల కాలం నుంచి ఉంది.
ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు చూస్తుంటే వీళ్ళు ఇదో టైప్ ఇదేంది అని ఇక్కడ లోకజ్ఞానం తెలియకపోవచ్చు. నేను నిజంగా ప్రకృతి పరంగా వచ్చే వాళ్ళని లేకపోతే స్ట్రగుల్తో ఉండే వాళ్ళని నేను ఎప్పుడు అసలు 1% కూడా కొన్ని ఏమంటారు డ్రగ్స్ మీద పడి లేకపోతే ఇంకేం చేస్తున్నారో అర్థం కాకుండా అట్లాంటి వాళ్ళని మాత్రం మనం మీరు కూడా ఉపేక్షించకూడదు. వాళ్ళ వల్ల మనకు కదా నష్టం. అండ్ ఇంకొకటి మీరు గుళ్ళ మీద ఉన్నారు అన్న దానికి ఆన్సర్ ఏంటంటే గుళ్ళల్లో ఇట్లాంటివన్నీ ఎందుకు పెడతారు అనే దాని గురించి ఒక ఆర్టికల్ చదివినా నేను. అది చదివినాక ఐ వాజ్ టోటలీ కన్విన్స్డ్. ఏంటంటే చరిత్రలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. అప్పుడు కూడా కొన్ని మత్తు పదార్థాలు ఉన్నాయి, అప్పుడు కూడా కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చరిత్రలో కూడా. ఇవన్నీ ఉన్నా కూడా మీరు పవిత్రమైన అన్నిటినీ బయటనే వదిలేసి పవిత్రమైన హృదయంతో దేవాలయంలోకి రండి. మీకు ఏం కావాలి అనేది మిమ్మల్ని మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అట్ ద సేమ్ టైం డివైన్ సోల్ ఉంది. మీకు ఏది కావాలి? దీన్ని వదిలేసి బయటకు వస్తారా, లేకపోతే దీంతో పాటు లోపలికి వస్తారా, లేకపోతే మీరు నెమ్మదిగా ప్రక్షాళన చెందుతారా? మేడం మీరు పిచ్చెక్కా అన్నారు కదా, అది సరే, అది లేడీస్ సెక్స్ వర్క్ అయితే తను బతకడం కోసం సెక్స్ వృత్తి చేస్తుంది. ఒక లేడీస్ 10 మందికి అడిగిపోయిందంటే తన కడుపు కోసం ఆలోచించుకొని పిల్లలు వెనకాల భర్త వదిలేసిన వాళ్ళు సెక్స్ చేసుకుంటూ బతుకుతారు. ఇంకోటి మాకు భిక్షాటన వద్దని ఆపేశారు. ఇప్పుడు మీరు సెక్స్ వృత్తి కూడా వద్దని ఆపేశారు. హైవేలో నిలబడితే వద్దంటున్నారు. ఫంక్షన్లో పోతే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. మేము ఎలా బతకాలి? ఇంకోటి జెంట్స్ ఒక భార్య ప్రెగ్నెంట్ అయితే ఒక్కరోజు సెక్స్ లేనందుకు వచ్చి మా మీద పడతారు. ఒక ఇజ్రా కానీ ఒక సెక్స్ వర్కర్ కానీ ఖచ్చితంగా మనకు సెక్స్ కావాలి. వాళ్ళు పిచ్చెక్కిన వాళ్ళ కాదు కదా. అదొక మనం బతికే దాంట్లో అదొక భాగం. ఇక్కడ మీరు పిచ్చెక్కి అనేదాన్ని ఎందుకు రాంగ్గా తీసుకున్నారు? నేను ఎవరి గురించి మాట్లాడినా ఒళ్ళు బలిసి కొట్టుకునే వాళ్ళ గురించి మాట్లాడినా, మీలాగా బతకట్టే వాళ్ళ గురించి మాట్లాడితే పుట్టగతులు ఉండవు. అసలు ఎంత సొసైటీలో ఎంత ఘోరంగా ఉందంటే కొంత కల్చరు, అసలు దరిద్రం అన్నమాట. అన్నీ ఉండి కూడా పెళ్ళాం ఉండి రెండో పెళ్ళాం కూడా ఉండి ఇంకా ఉన్నది సరిపోక ఇంకో మగవాడు కావాలనుకోవటం ఏంటన్నట్టు. మనకి పిల్లలు ఉంటారు, దాని పిచ్చెక్కి కాదంటారా? అలాంటి సంఘటనలు ఇన్ని నెత్తి మీద ఎంటికలు ఉందన్నీ ఇంకా మనకి తెలియదు. ఊర్లలో బాంబేలో మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళండి ఒక్కసారి, ఇంకా అబ్రాడ్ వెళ్ళండి. మనం ఇక్కడ 3 జెండర్లు 4 జెండర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, యుఎస్లో 100 జెండర్లు ఉన్నాయని ప్రకటించారు. నేను పిల్లిని అంటదంట ఒక ఆమె, నేను కుక్క కమ్యూనిటీ అంటదంట ఒక ఆమె. యుఎస్లో ఇట్లా ప్రకటించారు అఫీషియల్గా 100 జెండర్లు. సో వాళ్ళని నేను పిచ్చెక్కి అన్నాను. అంటే అన్నీ ఉన్నా కానీ ఇంకేదో కావాలని ఉన్నదాన్ని కాదనుకొని ఏదో ఉంది, ఒక వెర్రి ఉంటుంది చూసారా, ఒక సైకోయిజమా ఏమంటారో దాన్ని, అలాంటి దాన్ని అంటాను. కానీ మనది జీవన పోరాటం. మనది అంటే మీరు నేను ఒకటే నా దృష్టిలో. మీరు ఆడవాళ్ళే, నేను ఆడదాన్ని. సెక్స్ వృత్తి నేను ఇప్పటికి చేస్తాను, కానీ ఇంత ఇట్లా డ్రగ్స్ తీసుకొని అది తీసుకొచ్చే వాళ్ళకంటే అఫీషియల్ కార్లో దిగి రూమ్కి వచ్చి వెళ్తుంటారు. వాళ్ళకి అదొక ఆనందం. వాళ్ళ ఇంట్లో లేకను సరిపోకుండా ఇంట్లో ఏదో అమ్మాయి వాళ్ళ ప్రాబ్లం ఉండో వస్తుంటారు. మేము మాకు ఇంత అమౌంట్ పే చేయండి మేము చేస్తాం అని చెప్పి మేము ప్రజాసేవ అనుకుంటున్నాం. మేమైతే వాళ్ళకు ఇప్పుడు మనిషి బతకడానికి గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి, దాంతోపాటు సెక్స్ కూడా కావాలి. సెక్స్ లేకపోయినా మైండ్లో ఇదైపోతుంది. అంటే ఏదో అప్రిషియేట్ యువర్ నిజాయితీ, గట్స్. నీలాగా అందరూ ఉంటే బాగుండు సురేఖ. అంటే ఏం చేస్తున్నారో అది చెప్పుకోగలిగే దమ్ము ధైర్యం ఎవరికి లేవు ఇక్కడ. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. నిజంగా వాళ్ళ లైఫ్లోకి తొంగి చూస్తే వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకొని నువ్వేంటి అని మాట్లాడితే ఎవరెవరు ఏంటేంటో. మమ్మల్ని ఎంత బాధ పెడతారు మేడం. ఎంత పెద్ద ఆఫీసర్ కార్ దిగుతాడు, 5,000 ఇస్తాడు, కానీ తను చేసే సెక్స్ ఎంత ఘోరంగా ఉంటుంది అంటే రేప్ కంటే ఘోరంగా ఉంటుంది. కానీ మాకు పైసలు ముఖ్యం, కష్టపడాలి. ఇప్పుడు బాధ అయిపోదాను. ఇప్పుడు మాకు ఇన్ని రోజులు అదేదో కేసు అయిందని చెప్పి మా మీద తప్పుడు ప్రచారం చేసి ప్రతి ఒక్కరు బాగా 100 కాల్ చేయండి, అలా ఫంక్షన్లు అడుగు పెట్టానే వెళ్ళిపోండి 100 ఫోన్ చేస్తాం అంటున్నారు. మేము ఎలా బతకాలి? మాకు గవర్నమెంట్ నేను చదువుకున్నాను మేడం, నేను డిగ్రీ చేసిన,
డ్యాన్స్ మాస్టర్, కూచిపూడి డ్యాన్స్ మాస్టర్. నేను డ్యాన్స్ నేర్పుతున్నా కూడా నా దగ్గరికి ఎవరు రావట్లేదు. పిల్లలు పంపించలేదు. ఈడ ఒక ట్రాన్స్జెండర్ అయ్యాడు, ఆ పిల్లల్ని ఆగం చేస్తాడని భయపడుతుంది. ఎవరు వస్తారు చెప్పు? అది మా గవర్నమెంట్ చదువుకున్న జాబ్లు ఇచ్చి, చదువుకున్న లోన్లు ఇచ్చి, షాపులు అవి పెట్టి మీరు ఇది బతకండి అమ్మ అంటే అప్పుడు మేము తప్పుగా పోయి అడుక్కుని ఇట్లా కొడితే మాది తప్పు, అప్పుడు మేము తప్పు. ఇప్పుడు వాళ్ళదే తప్పు, గవర్నమెంట్దే తప్పు. ఇప్పుడు మేము ఎలా బతకాలి? మాకు ఏమైనా ఇస్తారా? పింఛన్ ఉందా? ఆధార్ కార్డు ఉందా? ప్రూఫే లేదు. ఇల్లులు కూడా ఇస్తున్నారా? 1000 రూపాయలు ఉన్న ఇల్లు మాకు 5000 తీసుకుంటున్నారు ఒక రూము. మాకు ఇల్లు కూడా ఎట్లేదు. చుట్టుపక్కల ఏదంటే మీ వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి అంటారు. మేము ఎట్టుకోవాలి? అందుకే సెక్స్ వృత్తి. సెక్స్ వృత్తి కూడా ఢిల్లీలో అక్కడంతా ఆల్రెడీ హైకోర్టు కూడా ఇచ్చింది. సెక్స్ వాళ్ళు నమ్ముకొని అదొక వృత్తి చేసుకోవచ్చు అని కూడా కోర్టు కొట్టేసి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదని చెప్పేశారు. ఇప్పుడు చేసుకున్నా కూడా ఇక నల్గొండలో హైవే మీద కొద్ది 7 దాటి నిలబడితే ఎక్కెక్కు జీబెక్కు అని తీసుకెళ్తావు. ఎలా బతకాలి? నువ్వు పెడతావా? మీ ఇంటికి వస్తే అన్నం పెడతావా? పోలీసులు మరి దారుణంగా అసలు ఎటు బతకలేకపోతే మేము ఎలా బతకాలి? అడుక్కోవద్దంటారు, సెక్స్ చేసుకోవద్దంటారు. మా బతుకు జాబ్ పెట్టియండి, చేసుకుంటా. అసలు సంతోషం మేడం. మాకు జాబ్ ఇస్తే మాత్రం కాళ్ళు మొక్కి జాబ్ చేసుకుంటాం. ఈ పనే వదిలేసుకుంటాం ఆ టార్చర్ల కంటే. అవును, నిజమేనండి. వేరే వాళ్ళకి జాబ్ రాకపోతే లేకపోతే వాడికి చేతగాట్లేదనో ఇంకోటో మాట్లాడతారు. వీళ్ళకి అసలు జాబ్ ఇచ్చే దిక్కే లేదు. చిన్నదో పెద్దదో ఏ జాబు లేదు, పొట్టకింత కూడలేదు. గవర్నమెంట్కి అసలు మా గురించి పూర్తిగా తెలియదు, అవగాహనే లేదు. నిజ సమాజంలో మా గురించి పూర్తి తెలిసిన వాళ్ళే లేరు. అడుక్కోవద్దని పోలీసు వాళ్ళని ఆయన అధికారి చెప్పగానే వచ్చి పట్టుకొచ్చి జైలు వేస్తారు, 4 రోజులు కొడతారు, తీసుకెళ్ళి వదిలేస్తారు. అసలు అవగాహన ట్రాన్స్ అంటే ఏంది, జెంట్స్ అంటే మేడం. ఒకప్పుడు వెనకట వీధి భాగవతాలు ఆడేటోళ్ళు ఉండే. ఇప్పుడు ఈ టీవీలు సెల్ వచ్చినాక ఎవరన్నా వీధి నాటకం ఆడితే చూస్తున్నారా? వాళ్ళకి బతుకు తెరువు లేక వాళ్ళకి చీర కట్టుకొని వాళ్ళు మేము ఇట్లా కొడితే వాళ్ళు ఇట్లా కొట్టి బాయి అంటారు, మేము ఇట్లా కొట్టి అడుగుతాం, వాళ్ళు ఇట్లా కొడతారు. వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు బాగానే బతుకుతారు. వాళ్ళు మా లెక్క అడుగునేసరికి వాళ్ళు మేము అనుకుంటున్నారు. వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది అయ్యి మమ్మల్ని అసలు ట్రాన్స్జెండర్ని గుర్తు చేయట్లేదు. బుడగ జంగాలు ఇట్లా వీధి నాటకాలు ఆడేది మేడం వెనకట పురాతనంలో. అంటే మొగలు చీర కట్టుకొని ఫుల్ మేకప్ వేసుకొని అరికత్తలు బురికత్తలు లెక్క చెప్పుడు వీధి నాటకాల్లో ఇంత అనిస్తే డప్పు కొట్టి ఊర్లలో పిలిపించి కూర్చోబెట్టి అక్కడ ఎగిరితే చూసేది. ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ అయిపోయి సెల్లులు ఇవన్నీ వచ్చి ఇవి చూస్తున్నారు తప్ప వీధి నాటకాలు చూస్తున్నారు. అంతేందుకు మేడం ఇప్పుడు క్లాసికల్ డాన్స్ చేసి చూస్తున్నారు ఎవరన్నా? నేను క్లాసికల్ డాన్స్ మంచిగా చేస్తాను. ఇప్పుడు నేను పోయి ప్రోగ్రామ్ చేస్తాను. యాదగిరి సార్ మీకు తెలిసే ఉంటుంది, వీటికల్ యాదగిరి సార్, అన్నపడితే యాదగిరి సార్ శిష్యున్న నేను. మీరు నా ప్రోగ్రామ్ చాలాసార్లు చూశారు మేడం. నేను ఎప్పటి నుంచో గుర్తు, మిమ్మల్ని 20 సంవత్సరాల నుంచి నేను గుర్తుపట్టి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. కానీ ఎవరైనా చూస్తున్నారు క్లాస్? మాకే ప్రోగ్రామ్ లేక నేను మొత్తం ట్రాన్స్జెండర్లో ప్రతి ట్రాన్స్జెండర్కి ప్రత్యేకమైన స్కిల్స్ ఎవరికి వాళ్ళకు ఉంటాయి మేడం. కానీ ఆ స్కిల్స్ని గుర్తించేటటువంటి వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో రకమైన పట్టుదల అయితే ఉంటుంది. మేము మాకు ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ని రీచ్ అవ్వాలనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఆ కాన్సెప్ట్ రీచ్ అవ్వటానికి మాకు మార్గాలు లేవు. అది మాకున్నటువంటి పెద్ద సమస్య. వంకాయ కూర ఎంతవరకు వచ్చింది మహేశ్వరి? మేడం దగ్గరికి పడింది మేడం. మీరు ముచ్చట్లు పడారు, నా పని కానిస్తున్నా మేడం. సూపర్, ఓకే, థ్యాంక్ యూ. అదెవరు నకిలీ ఇజ్రాలు వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళ పిల్లలను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళది అయిపోయింది కదా, అసలు ఇజ్రాలు మేము కదా. చూసే వాళ్ళందరికీ ఫోకస్ మొత్తం ఆ వీడియో మీదనే ఉంది. వాళ్ళు అక్కడ నకిలీ ఇజ్రాలని పెట్టారు. మీరు నకిలీ కాదు కదా, మేము ఒరిజినల్ రా అని చెప్పినా కూడా అసలు ఇజ్రాల్ని అడుక్కోవద్దని చెప్పారని చెప్పి మొన్న ఎన్నిసార్లు ఫోన్లు అంటే ఆ ఎస్ఐ నుంచి సిఐ నుంచి ఫోన్లు, అసలు మీరు వెళ్ళిపోండి అమ్మ అక్కడి నుంచి, వెళ్ళిపోండి అమ్మ అక్కడి నుంచి. అట్లా పోయి ఆట కిరాయి మా సొంతంగా చేసి మా పైసలు మేము ఆట కిరాయిలు వేయాల్సి వస్తుంది. అసలు మమ్మల్ని బతకనివ్వరా ఇంక సమాజం? అంత ఘోరంగా ఉంది మా పరిస్థితి. ఇంకా 4 రోజులు పోతే పిచ్చెక్కి వేరే కనుక అట్లా అయిపోతారేమో ఒక్కొక్కరు. ఇంకోటి పోలీసు వాళ్ళు ఎవరైనా ట్రాన్స్ వస్తే మీరు 100 కాల్ చేయండి అని చెప్పేసి ఎక్కడైతే ఫ్రెష్ నోట్లో ఒక వీడియో బయట వైరల్ చేశారో అప్పటి నుంచి ప్రతి ఊర్లో కూడా డబ్బు కొట్టించి ఊర్లో ఏ ట్రాన్స్జెండర్ రావద్దని చెప్పేసి చుట్టుపక్కల అన్ని గ్రామాలలో వైరల్ అయిపోయింది మేడం. మీరు ఒక అవేర్నెస్ సెమినార్ ఊరికి ఎందుకు పెట్టరు? ఇట్లాంటిది ఎందుకు పెట్టామంటే మాకు సపోర్టింగ్ ఇప్పుడు మీరు మాకు వచ్చి అడిగారు మేడం, ఇలా మీతో మేము ఒక ఈ కుకింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి నందిని అని చెప్పేసి అన్నారు. అనగానే ఓకే మేడం కన్ఫామ్ మేము ఓకే అని చెప్పేసి అన్నాము. ఇవాళ స్టార్ట్ చేసాం. బట్ మాకు ఎవరైనా సపోర్టింగ్ లేకరి అంతా కూడా సపోర్టింగ్. సో ఎవరైనా కన్నా మీ ఊర్లో
ఈ విషయాన్ని, ఈ తత్వాన్ని, ఈ సమాజ తత్వాన్ని అర్థం చేసుకొని ఇట్లా ఉండకూడదు, వాళ్ళని యాక్సెప్ట్ చేయండి, ఒళ్ళో కూర్చోపెట్టుకోండి అని నేను చెప్పట్లేను. వాళ్ళు మనుషులే అని గుర్తించండి, ఆ అవేర్నెస్ ఇవ్వండి. వాళ్ళకంటూ వీలైతే జాబ్, నాకు మాత్రం ప్రస్తుతానికి స్టాఫ్ ఉన్నారు, నడుస్తుంది. నాకు ఎక్కడ ఎక్సెస్ పడినా కానీ అందరినీ కాల్ చేస్తాను నేను. మీలో ఎవరైనా జాబ్ చేయడానికి విల్లింగ్ ఉంటే ఐఎమ్ రెడీ టు టేక్. ఇంకోటి మా దగ్గర ఉన్న ట్రాన్స్జెండర్స్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో చదువుకున్న వాళ్ళే ఉన్నారు మేడం. దాదాపుగా 95% చదువుకునే ఉన్నారు. ఒక 5% ముందు ఉన్న వాళ్ళు హిజ్రాపాన్ల ముందు, మా దాంట్లో కొజ్జల ముందు వచ్చిన వాళ్ళు లేరు. అయితే ప్రతి ఒక్కరికి కూడా మాకు ఈ వృత్తే చేయాలి, ఇలా బ్రతకాలని మాకు ఎవరికి ఇష్టం లేదు. మేము కూడా గౌరవప్రదంగా బ్రతకాలి, గౌరవంగా అందరిలో తిరగాలి, సమాజంలో మేము ఒకటిగా ఉండాలి అనే ఆలోచన మా ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మాకు అవకాశం ఉంటే కన్ఫామ్ మేము జాబు, మాకు ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మాకు అవకాశం ఇస్తే రిజర్వేషన్ పర్పస్లో మేము కన్ఫామ్గా ప్రతి దాంట్లో గెలుపొంది మేము గౌరవప్రదంగా బ్రతకాలని అయితే మేము అనుకుంటున్నాము. గుడ్. అంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు రిజర్వేషన్లు ఇచ్చి ఫ్రీగా తీసుకోండి అంటలేరు, మేము కాంపిటేటివ్లో ఎగ్జామ్స్లో ఉండి మేము విన్ అవుతాం అంటున్నారు వాళ్ళు. మరి ఎవరికి ఉంటుందండి అంత ధైర్యం? గ్రేట్ నందిని, నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ స్ట్రగుల్కి ఏ స్ట్రగుల్ లేకుండా కింద మీద పడిపోయి చెమట్లు పట్టడమే స్ట్రగుల్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటిది జీవితంలో అంత స్ట్రగుల్ పడుతున్నారు. జ్యోతి సపోర్ట్ చేయట్లేవు. ఇక్కడ లేకపోతే బొంబాయి, బెంగళూరు అటు వెళ్ళి అక్కడ బాగుంటుంది మేడం. మళ్ళీ అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఏమన్నారు మేడం, ఎవరైనా మా దగ్గర ఇచ్చలు చేసినా అక్కడ వచ్చి సామాజిక ఇక్కడ లెక్క వరే తిరే అని అసలు అక్కడ అన్నారు. మాది ఇక్కడే మేడం, నల్గొండ. అందుకని ఇటు వచ్చేసాం. అదర్ స్టేట్స్లో మేడం మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఎక్కడ దొరకదు. అదర్ స్టేట్స్లో, మన ఇండియాలోనే అదర్ స్టేట్స్లో చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది అనమాట. అంటే మన నార్త్ ఇండియన్ తీసుకుంటే అక్కడికి వెళ్తే మోసి రామ్ రామ్ మోసి, అమ్మ రామ్ రామ్ అని చెప్పేసి కాలు పట్టుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ నువ్వు సెక్స్ వర్క్ నుంచున్నా కానీ అక్కడ మళ్ళీ వాళ్ళు టేకింగ్ కూడా బాగుంటుంది అనమాట. సో యాజ్ ఏ మన ఇంట్లో ఒక పర్సన్తో మనం సెక్స్లో ఉంటున్నామన్న ఒక విజన్లో వెళ్తారు, బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మేడం నేను చెప్పాలనుకుంది, ఇక్కడ మనకు మోస్ట్లీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా మేడం. మాకు కూడా ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, డోక్రా రుణమాఫీలు ఇవి అని చెప్పేసి మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తారు. మగవాళ్ళకు రైతు బంధు ఇంకా ఇవేవో రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే రుణమాఫీలు వాళ్ళ కోసం ఇలా చేస్తున్నారు కదా మేడం. ఇప్పుడు ఇదే మన పొలిటీషియన్స్ మా గురించి కూడా మేనిఫెస్టోలో మా గురించి కూడా ఏమన్నా రుణాలు ఇస్తాము, లేదంటే ఏదైనా మాకేమన్నా ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తే మాకు కూడా ఆనందంగా ఉంటుంది మేడం, హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా ఓటుకి వాల్యూ ఇచ్చినప్పుడు మాకు కూడా వాల్యూ ఇవ్వాలి కదా మేడం. ఉంది మేడం, ప్రతి ఒక్కరికి. అవునా? ఎవరికి ఓటు వేస్తారు మీరు జనరల్గా? ఎవరికి వేస్తామంటే మేడం, ఇప్పుడైతే కన్ఫామ్ ఎవరికొకరికైతే వేయాలి. కానీ మాకు ఇలాంటి ఇప్పుడు రియా చెప్పినట్టు మాకు మేనిఫెస్టోలో వచ్చేసరికి ట్రాన్స్జెండర్ కూడా జీవనోపాధి మేము కల్పిస్తాము అని ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో అప్పుడు మేము చాలా సగర్వంగా సంతోషంగా మేము ఓట్లు వేయడానికి ఓపెన్ మైండ్గా ముందుకు వెళ్తాము. ఇప్పుడు మాకు ఒక పార్టీ మాకు ఒక పార్టీ అంటే మాకు ఈ కాదు, ఇంకో పార్టీ మాకు దగ్గర కాదు, ఏ పార్టీ జెండా అయినా మేము. నాకు కూడా అంతే, ఒక పార్టీ అని ఏం లేదు. ప్రజలకు ఏది మంచి చేస్తే అదే మన పార్టీ, ప్రజా పార్టీనే మన పార్టీ. వంకాయ కూర అయిపోయిందా? మాట్లాడతా కొత్తిమీర సూపర్. ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇది ఫ్రైయే, ఇందాక ఎవరో అడిగారు కదా, ఇది ఫ్రైయే కానీ చాలా అన్నం కలుస్తుంది కదా. సూపర్ ఉంది, చూస్తుంటే మళ్ళీ అన్నం క్రెడిట్ తీసేసుకుంది అందునే. ఎక్కడ ముక్కలు చెదిరిపోతాయి అని చాలా డెలికేటెడ్గా ముక్కలు చూసుకుంటూ గరిటతో తిప్పారు మేడం. అవును, ఒక అమ్మకు మాత్రమే తెలుస్తుంది పసిపిల్లల కూరగాయలని కూడా చూసుకోవటం. డెఫినెట్గా వీళ్ళందరూ అమ్మలే, కానీ తల్లి కాలేకపోయినా అమ్మలే, అంతే కదా జ్యోతి? వాళ్ళని చాలా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మేడం. నేను ఒకటి చెప్తున్నాను మేడం, మా ట్రాన్స్జెండర్ ఒకటి మా ట్రాన్స్జెండర్లో ఇందాక సాగర్ సంధ్య చెప్పినట్టు నేను ట్రాన్స్జెండర్గా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను చెప్పేసి అన్నది కదా. ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది, నేను కూడా అదే మాట చెప్తున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటున్నానంటే బయట సమాజంలో లౌకికవాదం అనేది లేదు. మేము వచ్చేసరికి
ప్రతి కులపోలు మా దగ్గర ఉంటారు. ఒక రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఎస్సీ ఓసీ దాకా ప్రతి ఒక్కరు కూడా మా దాంట్లో లేని క్యాస్ట్ అన్నట్టు లేదు. అన్ని క్యాస్టులను కలుపుకొని మేమందరం కూడా అసలు మా క్యాస్ట్ ఫీలింగే ఉండదు. అందరం అక్క చెల్లె లెక్క, అమ్మ అత్తల లెక్క కలిసిమెలిసి ఒకే ప్లేట్లో ఒక ఓసీ వాళ్ళు వచ్చేసరికి ఒక ఏసీ ఇట్లా అంటే నేను క్యాస్ట్ అని చెప్తున్నాను కాదు, ఒక వెనకబడిన కులాలని కొంచెం ముందున్న కులాలలో ఎట్లా చులకన భావంతో చూస్తారో మేమల్లా మా దాంట్లో అలా లేదు మేడం. మేమందరం కలుపుకొని ముందుకు వెళ్తాము. అలాంటి కమ్యూనిటీ, అలాంటి యూనిటీ ఉన్నటువంటి ఏకైక కమ్యూనిటీ మాది. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఎంత భిన్నాలు ఉన్నా కానీ మాలోని ఏకంగా లేనటువంటి యూనిటీ కమ్యూనిటీ మాది. మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒకటే డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. ట్రాన్స్ దీవిస్తే ఎంత మంచి జరుగుతుందో ట్రాన్స్ని ఏడిపించినా కూడా అంత చెడు జరుగుతుంది మేడం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సొసైటీలోని ఒక శ్రీమూర్తిని గౌరవించే వాళ్ళు, ఒక పురుషుని గౌరవించే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రాన్స్ని కూడా గౌరవించండి, వాళ్ళని బాధ పెట్టమాకండి. ఒక ట్రాన్స్ దీవిస్తే నువ్వు ఎంత ఎత్తుకైనా ఎదుగుతావు. అదే ఒక ట్రాన్స్ని ఏడిపిస్తే ఏనుగు కింద పడ్డట్టు పడతావు. ఏనుగు కింద పడితే మళ్ళీ లేవడానికి అంటే ఇందాక మేడం చెప్పినట్టు భుజం మీద చేయి వేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో తీసుకెళ్ళి భోజనం పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ప్రతి ట్రాన్స్కి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో వీళ్ళు కూడా మనుషులే అని చెప్పేసి ఒక రెస్పెక్ట్గా చూడండి, మాకు అదే చాలు. అంతే, దట్స్ వాట్ దే వాంట్ అండి. మిమ్మల్ని ఉద్యోగాలు కూడా మీరు దయం ఇస్తే ఇవ్వండి, లేకపోయినా మేము మా పని ఏదో మేము చేసుకుంటాం, కానీ అట్లీస్ట్ గౌరవం ఇవ్వండి అంటున్నారు. ఇంతకు ముందు 3 ఎపిసోడ్స్లో వీళ్ళ ఏమంటారు, ఎక్కడ పుట్టారు, ఎలా ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఎప్పుడు గుర్తించారు. మేడం వేడి చల్లారాలని థ్యాంక్ యూ. శబాష్ మహి, థ్యాంక్స్ మేడం. శబాష్. సగం నాకు ఇవ్వండి మేడం. మా నాన్నకి కూడా టేస్ట్ అంటే కర్రీ కాదు, శబాష్. నీకు లేదు, అస్సలు లేదు, కాలుతుంది. అమ్మ ప్రేమ బిడ్డ ప్రేమ కలిపి వండిన నాన్న. అవునా, మీ అమ్మనా? గురువైన నాని అని అన్నీ మాకు ఆమె. సో ఇదండి సంగతి. ఇంకా వింటూ ఉంటే చాలా కథలు మనలో కదలికను తీసుకొస్తాయి. అందుకనే ఈ అవేర్నెస్ సెమినార్ లాగా నేను వంటతో పాటు ఇది పెట్టుకున్నాను. వంకాయ కూర దద్దరిల్లిపించింది, అసలు ఏమీ వేయలేదు, ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే కదా. కానీ శ్రద్ధగా వండింది, ఎప్పుడు ఏది వేయాలో అదే వేసి చాలా జాగ్రత్తగా వండింది. అండ్ మా క్లోజింగ్ ఎపిసోడ్ సాంబార్తోని క్లోజ్ అవుతుంది. అందులో మీరు తీసుకున్న రిజల్యూషన్స్ ఏంటి, అండ్ ఏమి నిజంగా ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు మనకి 80-90% మాకేం కావాలి, మేమేం కోరుకుంటున్నామని. కానీ మనసులో ఉండే కోరికలు ఏంటో బయటకు తీద్దాం. నిజంగా మీ కళల్లో ఉండే కోరిక ఏంటనేది బయటకు తీద్దాం. కలుస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.